సినీ వినీలాకాశంలో తన గానంతో ధృవతారగా వెలిగిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 80వ జయంతిని పురస్కరించుకుని కాంస్య విగ్రహావిష్కరణ నెల్లూరు అన్నమయ్య సర్కిల్లో జరగనుంది. నెల్లూరు నేలపై నడిచిన గాన గాంధర్వుడు దివికేగి అమరులకు గానామృతాన్ని పంచుతున్నారు. ఆయన్ని స్మరిస్తూ జూన్ 4న విగ్రహావిష్కరణ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంపై లాయరు పత్రిక అధినేత తుంగా శివప్రభాత్ రెడ్డి పలు అంశాలను మా సీనియర్ కరెస్పాండెంట్ కోనార్కాతో పంచుకున్నారు. నెల్లూరులో నడయాడి అలాగే స్వర్గానికి వెళ్ళి అక్కడ తన గాన మాధుర్యాన్ని వినిపించినటువంటి గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని స్మరించుకుంటూ 6 ఏళ్ల తర్వాత నెల్లూరులో కాంస్య విగ్రహం ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే దీనికి సంబంధించి దీని నేపథ్యం ఏమిటి అని తుంగా శివప్రభాత్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. అసలు ఈ విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు, దీనికి వెనకాల ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయా తను అడుగుదాం. సార్ నమస్తే. నమస్కారం. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంటే మనకందరికీ ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది, అభిమానం ఉంది. సో సినీ వినీలాకాశంలో ఆయన విహరించినట్టుగా ఎవరు విహరించలేదని తెలుస్తోంది. దీంట్లో ఆయన పాటలు మనం అందరం ఎంతగానో విన్నాం. ఆయన విగ్రహాన్ని పెట్టాలనే ఆలోచన చాలా తక్కువ మందికి వచ్చింది. అయితే దాన్ని మీరు కార్యరూపం దాల్చారు. దీని వెనకాల కారణాలు ఏమైనా ఉన్నాయా? వాస్తవానికి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ఇప్పటికే మన నెల్లూరులో ఏర్పడి ఉండాలి. ఎందుకంటే ఆయనది స్వస్థలం నెల్లూరు. వారి నాన్నగారు శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి గారు త్యాగరాజ సంస్మరణోత్సవ భిక్షాటనపూర్వక త్యాగరాజ సంస్మరణోత్సవాలలో ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి. వారి తనయుడే బాలసుబ్రహ్మణ్యం గారు. వారు 50 సంవత్సరాలు మీరు ఇందాక చెప్పినట్లుగా సినీ ప్రపంచంలో 50 సంవత్సరాలు తన ప్రస్థానాన్ని కొనసాగించారు. అలాగే వివిధ భాషల్లో 16 భాషల్లో 40,000 పాటలు పాడారు. అలాంటి నెల్లూరు గానాల పట్టి, మనం గారాల పట్టి అంటాం, ఆయన గానాల పట్టి. అలాంటి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం నెల్లూరులో లేకపోవడం అనేది చాలా పెద్ద లోపంగా ఆయన అభిమానులు, సంగీత ప్రియులు భావిస్తూ ఉండేవాళ్ళు. ఇలాంటి తరుణంలో విగ్రహం ఎలాగైనా సరే పెట్టాలా అనే ఒక ఆలోచన వారి అభిమానుల్లో కొంతమంది వచ్చినప్పుడు, దానికి నన్ను కొంతమంది సంప్రదించినప్పుడు నేను పెద్దలు పూర్వ ఉపరాష్ట్రపతి వర్యులు వెంకయ్యనాయుడు గారిని కలిసి వారి దగ్గర ఈ ప్రస్తావన తీసుకొచ్చి దీనికి ఒక శ్రీకారం చుట్టడం జరిగింది. దానికి పద కవితా పితామహులు 32,000 కీర్తనలు రాసి పాడినటువంటి శ్రీమాన్ తాళపాక అన్నమాచార్యులు వారి విగ్రహం ఎదురుగా ఉన్నటువంటి ఎన్టీఆర్ పార్క్లో అయితే బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టడం అనేది అక్కడైతేనే సముచిత ప్రదేశంగా ప్రజలు భావిస్తారు. ఇద్దరు కూడా సంగీతానికి సంబంధించిన వాళ్ళు, సంగీత ప్రపంచానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి అక్కడ బాగుంటుందని ఒక ప్రతిపాదన పెట్టినప్పుడు మంత్రివర్యులు నారాయణ గారు వెంటనే స్పందించి అక్కడ ఎన్టీఆర్ పార్క్లో స్థలం కేటాయించడం జరిగింది. సార్ దీని వెనక అంటే ఎంతకాలం కృషి ఉంది? అంటే ఒక విగ్రహం పెట్టడం, స్థలం సంపాదించడం అనేది ఒక రోజులో జరిగే పని. దీని వెనక ఉన్నటువంటి కృషి ఏంటి, దాని కష్టం ఏంటో చెప్పగలరా? అంటే వాస్తవానికి ఈ ఏడాది జనవరిలో నేను మొదటిసారిగా నాయుడు గారిని కలవడం జరిగింది. ఆ తర్వాత ఆ స్థలం అక్కడ మనకి మంజూరు చేయడం, దానికి సంబంధించిన ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి అనుమతులు అన్నీ కూడా పూర్తి చేసుకోవడం, అన్నీ అయిన తర్వాత మార్చి 1వ తేదీన శంకుస్థాపన చేయడం జరిగింది. వాస్తవానికి అదే రోజు జూన్ 4వ తేదీ ఆవిష్కరించబోతున్నాం అనే విషయం కూడా ప్రకటించాం. ఎందుకంటే రేపు జూన్ 4వ తారీఖున బాలసుబ్రహ్మణ్యం గారి 80వ జయంతి, ఆయన 80వ పుట్టినరోజు. సో 80వ పుట్టినరోజు ఆయన సొంత ప్లేస్లో ఆయన జన్మ భూమిపైన, ఆయన పుట్టిన గడ్డపైన విగ్రహం ఆవిష్కరించుకోవడం చాలా సముచితమైనటువంటి నిర్ణయంగా భావించి రేపు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి తలపెట్టాం. ఇది దాదాపు మాకు 2.5 నెలలు పట్టింది పూర్తిగా. అలాగే తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకి సమీపంలో ఉన్న నత్తా రామేశ్వరం అనే ఒక గ్రామంలో ప్రఖ్యాత శిల్పి కరుణాకర్ ఉడయార్ గారు వారు ఈ విగ్రహాన్ని తయారు చేశారు. ఇది 500 కిలోల బరువు ఉండేటువంటి కాంస్య విగ్రహం. దీని ఎత్తు 10 అడుగులు. సార్ ఎక్సలెంట్ సార్. దాదాపు 500 కిలోలు ఎత్తు 10 అడుగులు అంటే ఇది మీరు చెప్తున్నటువంటి నవ్వుతున్న భవిష్యత్తు. అయితే దీని ఖర్చు విషయం కూడా చాలా భారీగా అయ్యే అవకాశం ఉంటుంది. ఎలా ఉంటుంది దీని ఖర్చు, ఎలా జరిగింది, ఎలా మీరు దాన్ని అంతా ప్రూవ్ చేయడం జరిగింది? ఖర్చు ఎంత అయింది అనేది వివరాల జోకం నేను పోదలుచుకోలేదు. ఖర్చు భారీగానే అయ్యింది. ఎందుకంటే కేవలం ఒక విగ్రహం లాగా పరిమితం కాకుండా ఇది ఒక స్మారకంలాగా భవిష్యత్తులో బాలసుబ్రహ్మణ్యం గారి అభిమానులు, సంగీత ప్రియులందరూ కూడా ఈ ప్రదేశానికి వచ్చి ఖచ్చితంగా మనం ఇక్కడ బాలుగారి విగ్రహం పెట్టుంది, అక్కడ వెళ్ళి మనం చూడాలా అని ఒక యాత్రాస్థలంలాగా దాన్ని రూపొందించాలా. నెల్లూరీలు ఎప్పటికీ గర్వంగా చెప్పుకునే మహాగాయకుడు ఆయన. అలాంటి వాడికి మనం సముచిత స్థానంలో సత్కరించాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఒక స్మారకంలాగా చేయడం జరిగింది. అక్కడ ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి
9:30 వరకు, అలాగే సాయంత్రం 6 గంటల నుండి 9:30 వరకు బాలుగారి పాటలు వినిపిస్తూ ఉంటాయి రెగ్యులర్గా, శాశ్వతంగా. దానికి ఏం చేసామంటే ఆటోమేషన్ ద్వారా సిస్టమ్స్ అక్కడ అమర్చాం. సో ఆటోమేటిక్గా ఎవరూ పోనవసరం లేదు. ఆటోమేటిక్గా 6 గంటలకి పాటలు ఆన్ అయిపోతాయి, మళ్ళీ 9:30కి ఆగిపోతాయి. ఈ విధంగా ఒక 3000 పాటల్ని నిక్షిప్తం చేసి అక్కడ మేము పెడుతున్నాం. సో ఇవి కంటిన్యూగా వస్తూనే ఉంటాయి బాలుగారి పాటలు. సో అలాగే ఆయన తన గాత్రం ద్వారా 16 భాషల్లో పాడారు. తన ప్రస్థానాన్ని ప్రపంచంలోని అష్టదిక్కులలో ఆయన తన ప్రస్థానాన్ని కొనసాగించారు. కాబట్టి 8 పిల్లర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 8 పిల్లర్ల పైన కూడా ఆయన పాడినటువంటి కొన్ని పాటలని, కొన్ని వేల పాటలు పాడారు ఆయన. దాంట్లో నుంచి ఒక 8 పాటల లిరిక్స్ని మాత్రమే తీసుకొని ఆ పాటలను అక్కడ కొంచెం 4 లైన్లు అక్కడ రాయడం జరిగింది. సార్, అయితే ఈ రేపు 4వ తేదీ అంటే రేపే మనం సాయంత్రం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అంటే బాలు గారు అంటేనే పాట అంటే బాలు అంటే నెల్లూరు. సో ఆ రోజు కార్యక్రమం ఏమి ఉండబోతుంది, ఎవరెవరు రాబోతున్నారు ప్రముఖులు? ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇందాక మీరు ఖర్చు గురించి అడిగారు. బాలసుబ్రహ్మణ్యం గారి అంటే వీర అభిమానులు బాలసుబ్రహ్మణ్యం గారికి ఉన్నారు. ఇప్పుడు మేము అనుకున్న ఖర్చు అనేది బాలసుబ్రహ్మణ్యం గారికి పెద్ద విషయం కాదు. ఆయన అభిమానులు అలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళందరి సహకారంతో, కేవలం నెల్లూరు వాళ్ళ సహకారంతోనే వాళ్ళల్లో పెద్దలు పద్మభూషణ్ వరప్రసాద్ రెడ్డి గారు బాలసుబ్రహ్మణ్యం గారికి చాలా క్లోజ్ ఫ్రెండ్, ఆయన ఆత్మీయ మిత్రులు. ఆయన వారు కూడా సహకరించారు మనకి. ఇంకా ఆర్థికంగా కొంతమంది సహకరించారు, ఎక్కువ మంది లేదు, అంతా 6-7 మంది ద్వారానే మనం నిధులు సమీకరించడం జరిగింది. వాళ్ళందరూ కూడా రేపు ఈ కార్యక్రమానికి వస్తున్నారు. ముఖ్యంగా పూర్వ ఉపరాష్ట్రపతి వర్యులు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అలాగే వరప్రసాద్ రెడ్డి గారు, పద్మభూషణ్ వరప్రసాద్ రెడ్డి గారు కూడా ఒక ముఖ్య అతిథిగా వస్తున్నారు, శాంతాబయోటెక్నిక్స్ వ్యవస్థాపకులు. వారితో పాటు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, తర్వాత మంత్రివర్యులు నారాయణ గారు, రామనారాయణ రెడ్డి గారు, అలాగే స్థానిక శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వారితో పాటు ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి గారు, అలాగే మణిశర్మ గారు, వీళ్ళు వస్తున్నారు. వీళ్ళతో పాటు బాలసుబ్రహ్మణ్యం గారి సోదరిమణులు ఎస్పి శైలజ, ఎస్పి వసంత, అలాగే శుభలేఖ సుధాకర్ గారు, తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారి సతీమణి సావిత్రి గారు, వారి కుమారుడు చరణ్, వారి తమ్ముడి కుమారుడు అభిషేక్, వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. వీరితో పాటు ప్రముఖ నేపథ్య గాయకుడు నాగూర్ బాబు, మనం మనో అంటాం, నాగూర్ బాబు గారు కూడా వస్తున్నారు. వాళ్ళందరూ కూడా రేపు ఒక స్వరార్చన, బాలసుబ్రహ్మణ్యం గారికి స్వరార్చన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే ఇక్కడ దీంతో పాటు కూడా మనం చెప్పుకోదలుచుకుంది ఏంటంటే, ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో ఉన్నటువంటి నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలు. సో అవి చేసినటువంటి ఇక్కడ మనతో సాకేత్ రెడ్డి గారు ఉన్నారు. తను దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కానీ వాటన్నిటిని పర్యవేక్షించడం జరిగింది. చెప్పండి సాకేత్ రెడ్డి గారు, ఈ ఆర్కిటెక్చర్లో ఈ ప్రస్తుతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో ఎలాంటి టెక్నిక్స్ ఉపయోగించారు, అసలు ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయా? అంటే దీని ఫస్ట్ మాకు చెప్పింది ఏంటంటే, ఇది ఒక విగ్రహం కాదు, స్మారకంలా ఉండాలి అని చెప్పారు. ఆ స్మారకంలా ఎలా చేయాలి, దీన్ని ఏమేమి పెట్టాలి, దీంట్లో ఏది పెడితే అది ఒక స్మారకం, ఒక జ్ఞాపకాలలా ఉంటుంది అని ఆలోచిస్తూ కాన్సెప్ట్స్ కొన్ని రెడీ చేసాము. ఆ చేసిన కాన్సెప్ట్స్లో ఏంటి అంటే, అది కాంటెంపరీ స్టైల్లో డిజైన్ చేసాం దాన్ని. ఆ కాంటెంపరీ స్టైల్లో డిజైన్ చేసినప్పుడు ఫస్ట్ ఏమేమి ఉండాలి అనేది, అప్పుడు మాకు కూర్చోవాలి ప్రజలు వచ్చి, తర్వాత అక్కడ పాటలు ప్లే అవుతూ ఉండాలి. ఆ ప్లే అయిన పాటలు వాళ్ళు వింటూ దాన్ని ఆయన తలుచుకుంటూ గుర్తు చేసుకుంటూ ఉండాలి. సో అలాగా దాన్ని ఒక సౌండ్ సిస్టమ్ పెట్టాము, ఆటోమేషన్ పెట్టాము దానికి. ఆటోమేటిక్గా ఈ టైంలోనే దాన్ని ప్లే అవ్వాలి, ఈ టైంలోకి ఎండ్ అయిపోవాలంటూ. ఆ తర్వాత మీరు చూస్తే అక్కడ 8 స్తంభాలు ఉంటాయి, మధ్యలో బాలు గారు ఉంటారు. సో దానికి మేము కాన్సెప్ట్ ఏమనుకున్నామంటే, అష్టదిక్కుల ఆయన గాన ప్రస్థానాన్ని విస్తరించింది. సో దానికి ప్రతీకగా ఉంటుంది అని చెప్పి ఒక 8 స్తంభాలని అక్కడ డిజైన్ చేసాము. తర్వాత దానికి కొత్త టెక్స్చర్ పెయింట్స్ టెక్నిక్ తెచ్చాము, ఇన్లే చేసాము. అంటే మాకు అన్నిటికంటే ముఖ్యం ఏమైపోయిందంటే, మాకున్నది 2 నెలల టైమే దాన్ని మొదలుపెట్టి కన్స్ట్రక్ట్ చేసి దాన్ని కంప్లీట్ చేయడం. ఆ టైం ఛాలెంజ్ అయింది. సో అందరూ డే అండ్ నైట్ వర్క్ చేసాము. సో అలా ఆ టైం లైన్లో అచీవ్ అవ్వగలిగాం దానికి. అలాగే ఈ నిర్మాణంలో అంటే మీరు చెప్పినట్టు ఆటోమేషన్ విధానంలో పాటలు వినిపించడం అనేది ఇంకెక్కడైనా ఉందా మనకు నెల్లూరులో ప్రథమం? నెల్లూరులో నాకు తెలిసి ఇదే ప్రథమం అనుకుంటున్నాను. ఇలాంటి మెమోరియల్ కానీ ఇలాంటి స్పేస్ ఉండి ఈవినింగ్ పూట అక్కడికి వెళ్ళి కూర్చున్నా, మార్నింగ్ పూట ఎర్లీగా వెళ్ళి కూర్చున్నా చాలామందికి ఫ్రెష్గా కొంచెం ఎనర్జెటిక్గా అనిపిస్తుంటుంది అక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే మనం ఇక్కడ చూస్తున్నట్టయితే ఇప్పుడున్నటువంటి అష్టదిక్కుల్లో ఎస్పి బాలు గాన మాధుర్యాన్ని వినిపించేలా వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి స్మారకం ఏదైతే ఉందో దాన్ని మనం ఇప్పుడు చూడొచ్చు. అయితే ఈ పరిస్థితుల్లో ఈ స్మారకంతో పాటు వెనకాల వస్తున్నటువంటి పాటలు ఏవైతే ఉన్నాయో అవి ఎస్పి బాలుని తలపింపజేస్తూ అక్కడ ఉన్న కాసేపు కూడా ఆ ప్రాంతం అంతా కూడా గాన మాధుర్యంతో నిండిపోయేలా ఇక్కడ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. శివప్రభాత్ రెడ్డి గారు కానీ, సాకేత్ రెడ్డి గారు కానీ, మిగిలిన వారంతా కూడా ఈ కార్యక్రమాన్ని
పరిపూర్ణం చేయడంలో కృతకృత్యులయ్యారనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే రేపు సాయంత్రం ఈ కార్యక్రమాన్ని 5:30 నుంచి ప్రారంభిస్తారు. మొత్తం ఆ ఒకవైపు ఉన్నటువంటి రోడ్డునంతా కూడా బ్లాక్ చేసి ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. దానికి అనుగుణమైనటువంటి అనుమతులన్నీ కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి కాడి నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి బంధువుల వరకు అందరూ వస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాటు కూడా చేయడం జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. కెమెరామెన్ కరీముల్లాతో కోనార్క, N3, నెల్లూరు. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు PM సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లును బ్యాంకు EMI కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985 99995, 94904 71476, 917770 38604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.